గంట సేపు అవుతాను. మనం అట్లనే ఉన్నాం అనుకో, ఇంకా లోపల అందులో పడి బయటకు వచ్చినామంటే నాకు అర్థం కాదు. అందులో పడి నువ్వు అసలు బండి ఎట్లా తీసినావు అన్న బయటికి? నాకు మొత్తం మెరిగిపోయింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లిస్ బైకర్. సో మనమైతే ఎల్బీనగర్లో ఉన్నాం అన్నమాట. టైం వచ్చేసి 3:22 అవుతుంది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్న బండి. ఏంటిదంటే ఇవాళ మా ఇంటికి అయితే పోతున్నా, అంటే తెల్లారుజామున 3:31 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మా ఇంటికి 330 కిలోమీటర్స్ ఉంటుంది, మనుగూరు అని. కాకపోతే ఫస్ట్ మనం ములుగు దాటిన తర్వాత ఏటునగరం అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ ఇప్పుడు పోయేసరికి నాకు తెలిసి 8 అవుతుందేమో. పోయినాక ఆడ ఉండి సాయంత్రం వరకు ఉండి తర్వాత రోజు ఒకవేళ అంటే ఇప్పుడు అసలు పోవడానికి పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఫెస్టివల్ ఉంది రంజాన్. 10th కైనా అవ్వచ్చు, లేకపోతే 11th కైనా అవ్వచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మాకు అంటే ఉంటుందన్నమాట, చాంద్రాత్ అంటారు. అంటే మేము మాట్లాడే ముస్లిమ్స్ చాంద్రాత్ అంటారు. సో చాంద్రాత్ అనగానే ఇప్పుడు 10th చాంద్రాత్ అయింది అనుకోండి, 11th ఫెస్టివల్. ఒకవేళ ఇవాళ 9th కదా, ఇప్పుడు 3:23 అవుతుందంటే ఇవాళ 9th. సో ఇవాళ నైట్ చంద్రుడు కనపడితే 10th ఫెస్టివల్ ఉంటుంది, అట్లనమాట. ఒకవేళ మొత్తానికే చంద్రుడు కనపడకపోతే కొంతమందికి అవుతుంది అన్నమాట డౌట్. అసలు మొత్తానికే చంద్రుడు కనపడకపోతే సౌదీలో ఎప్పుడైతే పండగ ఇవాళ అవుతుందో రేపు మనకైతుంది ఈడ ఇండియాలో. సో ఇప్పుడే నేను ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఎల్బీనగర్ అంటే ఆడ మన డివిఎం కాలేజ్ కాడ పెట్రోల్ వాళ్ళు క్యాష్ ఒక్కటే అంట, మనకు క్యాష్ లేవు, మన ఆన్లైన్ ఉండే. సో ఇక్కడ ఎల్పిటి మార్కెట్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నా. ఇక్కడ ఓపెన్ ఉన్నాయి, పెట్రోల్ కొట్టించుకున్నా. అయితే ఏమైంది తెలుసా, సో నేను పెట్రోల్ కొట్టించుకున్నా, ఎంత ఫోన్పే పని చేసలేదు అది ఇదని చెప్పిండు. సరే ఒక 400 రీడింగ్ కొట్టు అని చెప్పిన, కొట్టిండు. సో మొత్తానికి మనం గట్కేసర్ ఓఆర్ఆర్ చూసినా, ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ అంటే ఆ రూట్ మొత్తం ఆడ బంద్ చేసారు. ఉప్పాల అంటే నార్లపల్లి దగ్గరకు వచ్చే ముందల బోడుప్పల్ దాటిన తర్వాత మధ్యలో ఆ ఫ్లైఓవర్ అక్కడ దాకా అయింది అనుకుంటా. సో ఆడ బంద్ చేసి 1 వే పెట్టి మళ్ళా ఓపెన్ చేసారు. మొత్తం గుంతలు ఉన్నాయి, ఆడ లేట్ అయిపోతుంది అనేది ఇంకా బ్లాగ్ ఆడ కట్ చేసి మళ్ళీ ఈడ డైరెక్ట్ ఓఆర్ఆర్ కిందికి అయితే వచ్చేసిన. సో మనం డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవడం వరంగల్. నాకు తెలిసి 8 అవుతుంది పక్క, ఎందుకంటే మనం ఒక 60 రేంజ్ స్పీడ్లో స్కూటీ కదా, 60 రేంజ్ స్పీడ్తో పోయినా కూడా 6 hours ఆర్ 5.5 hours పడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇంకా మధ్యలో ఇంకా నాకు నిద్ర రావద్దు ఇంకా ఇప్పుడు. సో ఇప్పుడైతే అసలు నిద్ర అంటే నిద్ర రావద్దు. పండుకున్నాను అనుకోండి, గల్లో తేలినట్టుంది అనుకుంటా పోతా. మీకు బ్లాగ్ సరిగ్గా కనపడకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు చల్లగా ఉంది, ఈ టైంలో చల్లగా ఉంది ఓకే. కాకపోతే డే టైంలో 9 కాగానే ఎండ దంచి కొడుతుంది. నేను అట్లీస్ట్ 7 o'clock బయలుదేరినా కూడా 6 o'clock బయలుదేరినా కూడా నేను పోయేసరికి 6 hours జర్నీ చేసుకున్న 12 అవుతుంది. నాకు 9 నుంచి వెళ్ళి ఆ 12 మనకు చుక్కలు కనపడుతుంది. మళ్ళీ అసలే హైవే, ఆ వేడి సెగ మొత్తం నాకు తాకుతూ ఉంటుంది. లాగ్ తీయలేను, ఆ చెమట
వేడి గాలి. అందుకే ఈ టైంలో స్టార్ట్ అయినా ఏదైతే అదైందని చల్లగా వెళ్ళిపోదాం. పొద్దున 8 వరకు పోయి పండుకుందాం మంచిగా ప్రశాంతంగా. సాయంత్రం వరకు పడుకొని సాయంత్రం వరకు మంచిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. అంతే కదా, ఏమంటారు? వరంగల్ 116, గట్కేసర్ టౌన్ 0.1, ఎడుల్లాబాద్ 6, 116 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 22 కిలోమీటర్స్ ఇచ్చినాం. 116, 8, 28, 128 కిలోమీటర్స్, 130 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది వరంగల్. మనము వరంగల్ లోపలికి సిటీలోకి అయితే అంటే పని ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం ఆత్మకూరులో వెళ్తాం. అంటే ఎట్లా అంటే మీకు చూపిస్తాం వ్లాగ్లా. స్ట్రైట్ హైవే, ఇంకా అంటే సిటీలో పోకుండా హైవే ఉంది కదా, హైవే నుంచి వెళ్ళిపోతే ఆత్మకూరుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఎవ్వలే రోడ్డు మీద, వెనకాల కూడా చిన్న చిన్న వెహికల్స్ వస్తున్నాయి అంతే. ఏదో ఒకటి, ఏదో 2 అంతే, మొత్తం ఖాళీ. బెస్ట్ ట్రావెలింగ్ టైం అంటే 5 నుంచే స్టార్ట్ చేయొచ్చు. తొందరగా పోవాలంటే పెద్ద బైకులు ఉంటాయి, సూపర్ బైకులు ఉంటాయి, అడ్వెంచర్ బైకులు ఉన్నా సరే. ఎవరైనా సరే బైకర్లు మాత్రం ఈ నైట్ టైం ఎక్కువ జర్నీ చేయరు. తక్కువ, చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు అంటే మోటో బ్లాగర్స్. ఆల్మోస్ట్ మోటో బ్లాగర్స్ అందరూ మాత్రం 5కే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మన బైఎస్ అని యాదవ్ అన్న ఉన్నాడు, ఆయన మార్నింగ్ రైడ్ నైట్ రైడ్ చేయడు, అస్సలు చేయడు. ఎక్కడో తప్పని పరిస్థితిలో చేస్తాడు. కానీ నాకు తెలిసినంత వరకు, నేను ఫాలో అవుతున్నంత వరకు నైట్ ఎక్కువ చెయ్యడు, రిస్క్ తీసుకోడు అన్న. సో నేను కూడా అన్న ఇన్స్పిరేషనే. నాకు బేనర్ రైడర్ కూడా అన్న మంచిగా, ఆయన వల్లనే ఇప్పుడు వీళ్ళు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. అంటే ఎట్లా లేపాలి బండి, త్రోటల్ ఎంత ఇవ్వాలి. అంటే ఈ బండి పెద్దది కాకపోవచ్చు, కానీ ఈ బండి మీద బ్యాలెన్స్ చేయాలంటే విల్లి కొట్టి సింగిల్ టైర్ మీద బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, కాని పని. బ్యాలెన్స్ మొత్తం 1 టైర్ మీద ఉంటది. ఇంకోటి ఏంటంటే విల్లి కొట్టడానికి టైర్లో గాలి తక్కువ చేయాలి. ఇప్పుడు సూపర్ బైక్ అంటే దానికి హార్స్ పవర్ ఎక్కువ ఉంటాయి, ఆర్పిఎం ఎక్కువ ఉంటాయి, గొంజుతే లేస్తుంది. ఈ బండ్లు అట్లా కాదు. మన చాలా మంది చూస్తుంటారు మీరు హైదరాబాద్ లో కానీ ఎక్కడన్నా, అంటే కొంచెం స్టంట్స్ వచ్చిన వాళ్ళు స్ప్లెండర్ మీద, డియో మీద, లేకపోతే స్కూటీల మీద విల్లీలు కొడతారు, కాకపోతే గాలి తీస్తారన్నమాట. ఓకేనా? వెనకాల టైర్లో గాలి తీస్తే అయిపోతుంది. స్టాపీ కట్టేటప్పుడేమో ఫ్రంట్ టైర్లో స్టాపీ, అంటే ఇట్లా బైక్ పోయి ఇట్లా ఫ్రంట్ టైర్ మీద బ్రేకింగ్ చేస్తారు కదా, అది స్టాపీ. విల్లీ అంటే మన సింగిల్ టైర్, బ్యాక్ టైర్ మీద బండి మోజాన్ని విల్లీ అంటారు. సో ఫ్రంట్ టైర్ మీద స్టాప్ కొట్టేటప్పుడు అప్పుడు కూడా గాలి ముందు టైర్లో తీస్తారు. సో గైస్, నేనైతే ఆల్మోస్ట్ 66 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. ఇక్కడ టీ తాగిన, అంటే కొంచెం నేచర్ పిలిచిందని నేచర్ కాల్కి వచ్చిన. సో మీరు చూడండి, ఇక్కడ 66 కిలోమీటర్స్ 0.6, టైం వచ్చేసి 4:47 అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి అక్కడైతే వెనకాల బోర్డు ఉంది. ఆ బోర్డు ఆడ ఏముందంటే వరంగల్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మొత్తం ఇంకా 80 కిలోమీటర్స్ అయితే మిగిలింది. అంటే నిద్ర వస్తుంది నాకు, పండుకోలే నైట్ మొత్తం. అంటే నేను డే మొత్తం ర్యాపిడో వేసిన. ఎప్పుడు పొద్దున్న 9 o'clock ఏమో లేచిన, 8:30కి ఏమో లేచిన. ఇంకా పొద్దున్నే 8:30కి అట్లా లేచిన, రైడ్కి పోయిన. మధ్యాహ్నం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఒక 1 hour ఏమో పండుకున్నా. ఇంకంతే, ఏం పండుకోలే. ఇంకా 12 అట్లా పండుకుందాం అనుకున్నాం. మళ్ళీ లేచానో లేవనో, మళ్ళీ ఎండ భయం వేసి వచ్చేసిన అన్నమాట. సో మళ్ళా స్టార్ట్ అవుదాం. కాన్పని
కాడికి అసలు అందులో పడి బయటకు వచ్చినామంటే నాకు అర్థం కాదు. కొంచెం ఇది ఉంటే మట్టి ఉందా బాగా? మొత్తం అన్న మొత్తం అంటే నాకు అసలు అర్థం కావట్లేదు అన్న. అందులో పడ్డావు, ఎస్. అందులో పడి నువ్వు అసలు బండి ఎట్లా తీసినావు అన్న బయటికి? నాకు అట్లా మనకు ఏంటన్నా స్టెబిలిటీ ఉంది అంటే చేతికి మొత్తం దెబ్బలేవు, మొత్తం అదే తాకింది. కరెక్టే అన్న, పడ్డది వాస్తవం. ఇప్పుడు ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు నువ్వు ఆపినావు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చేవేటి గంట సేపు అవుతాను, మనం అట్లనే ఉన్నాం అనుకో, ఇంకా లోపల అరే ఎట్లా అని చెప్పి భయపడ్డాం అనుకో, టెన్షన్ అయినాం అనుకో, అలానే పోతాం. అంతే కదా, మనం అంతూ ప్రయత్నం మనం చేయాలి బచాయించడానికి. రోడ్డు మీద ఎవ్వరు కూడా ఆపుతలేరు కదా. ఆపలే. సో అన్న అయితే కింద పడ్డాడు అంట. అసలు అందులోకి వెళ్ళి బండి ఎట్లా తీసిండో నాకు అయితే అర్థం కాదు. ఏందన్నా రిమ్ము చూడండి మొత్తం రోడ్డు స్లిప్ అయ్యి పడ్డాడంట. రిమ్ము చూడండి మొత్తం ఏడి కాడికి చూపిస్తున్నా, కనబడుతుంది రిమ్ము. ఫేస్ వాష్ చేసుకుంటాం. సో రోడ్ ఇట్లా దిగిందంట, దిగి ఎమ్మటే అందులో వెళ్ళిపోయిందంట.